అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు 'మది దోచిన కథలు' కాంట్రాక్ట్ మ్యారేజ్ 51వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. మరి ఆర్య, మాళవికల పెళ్లి ఎంతవరకు వచ్చిందో, మరో పక్క ఆయుషి, అయాజ్‌ల బుజ్జగింపులు, అలకలు. మధ్యలో అభయ్, శశికళను ఇంప్రెస్ చేసుకోవడం. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దామా? గుడ్. వెడ్డింగ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్‌లో బిజీ వాళ్ళు. మన బెడ్‌రూమ్ మేకఓవర్ చేస్తాను మాళవిక. 2 డేస్‌లో కంప్లీట్ అవుతుందని ఆర్య చెప్తే, మీ బెడ్‌రూమ్ ముందే పెద్దది కదండీ! ఇంకెందుకు మేకఓవర్ అని అడుగుతుంది అమాయకంగా మాళవిక. నీకోసమే బంగారం. ఆర్య నుంచి బంగారం అన్న మాళవిక మనసు పులకించిపోతే, నా కోసమా? అని అడిగింది. హా! నీకోసమే. ఇంతకు ముందంటే నేను ఎక్కువగా న్యూయార్క్‌లో ఉండటం వల్ల బెడ్‌రూమ్ గురించి అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు నీతో ఇదే బెడ్‌రూమ్‌లో, ఇదే బెడ్ మీద కలిసి కాపురం చేసి కిడ్స్‌ని కనబోతున్నాను కాబట్టి కొంచెం కేర్ తీసుకుంటున్నాను. డెఫినెట్‌గా నీకు నచ్చుతుందని ఆర్య చెప్తుంటే హ్యాపీ టీయర్స్‌తో మాళవిక సైలెంట్ అవుతుంది. ఓయ్! ఏంటి మాట మాటకు మ్యూట్ అవుతున్నావు? మీ హిట్లర్ డ్యాడీ పక్కనున్నారా? అని అడుగుతాడు ఆర్య. హుహు. నేను నా బెడ్‌రూమ్‌లో ఉన్నాను ఆర్య గారు. పైగా ఈ టైంలో నాన్న, అమ్మ వాళ్ళ గదిలో పడుకొనుంటారు. ఇంకా అక్కా, బావ మేడ మీద పడుకున్నారు చల్లగాలి కోసమని మాళవిక అంటే, అయితే వీడియో కాల్ చేయొచ్చు కదా బంగారం! బాగా చూసుకునేవాణ్ణి. అసలే చూసి 1 వీక్ అవుతోందని అంటాడు ఆర్య గోముగా. నో. ఎందుకే? పెళ్ళికి ముందు ఇలా మాట మాటకి ఒకరినొకరు చూసుకోకూడదట, మాట్లాడుకోకూడదట అమ్మ చెప్పింది. ఇదెక్కడ ఆచారమే? పెళ్ళికి ముందు రోజు నేను నిన్ను కలిసి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటుంటే మొత్తం స్పాయిల్ చేశావు. మూడ్ ఆఫ్ చేసేసావు మాళవిక. పెట్టేయి ఫోన్ అని కాల్ కట్ చేసిన ఆర్య మొహం నల్లగా పెట్టుకొని బెడ్ మీద వాలిపోతే నవ్వుకున్న మాళవిక అయ్యగారికి అమ్మాయిల్లా అలిగే అలవాటేంటో అనుకుంటూ గుడ్ నైట్ సార్ అని మెసేజ్ పంపిస్తుంది మాళవిక. వెరీ బ్యాడ్ నైట్ అని రిప్లై పంపుతాడు ఆర్య. ప్యాలెస్‌లోని వర్క్‌లో మునిగిన అయాస్ మాక్‌బుక్‌లో మీటింగ్ జాయిన్ అవుతాడు. డాడీ, డాడీ ఇది చూడంటూ జోయా అమ్మమ్మ గుడికి తీసుకొని వెళ్ళినప్పుడు కొనిపెట్టిన మట్టి గాజులను చూపించడానికి వస్తుంది. तूने जोया बेबी బేబీ ఐ యామ్ ఇన్ ఇంపార్టెంట్ మీటింగ్. బాద్ మే బాత్ కరుంగా. జా యహా సే అని సీరియస్‌గా చెప్తాడు అయాస్. జోయా కళ్ళల్లో నీళ్లు చివ్వున తిరిగితే ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి అంత పెద్ద ప్యాలెస్‌లో వెతుక్కుంటూ వెళ్తుంది. కూతురు ఏడుపుకు కరిగిపోయి ఏమైంది నా జోయా బంగారానికి? అని ఎత్తుకొని కన్నీళ్లు తుడుస్తూ అడుగుతుంది ఆయిషి. డాడీ యాంగ్రీ ఆన్ మీ మమ్మా. హీ సెడ్ గో అని అరిచి ముద్దుగా వెక్కుతూ నాతో మాట్లాడటం లేదు డాడీ అని ఏడుస్తుంది జోయా. డాడీ బిజీగా ఉండి అలా అన్నారేమోలేరా. నేను బయటికి తీసుకొని వెళ్తాను రా బంగారం అని పిలుస్తారు అమీర్ ఖాన్ గారు. తనకి సపోర్ట్ రాలేదని నో నీతో కూడా నేను మాట్లాడను దాదా. ఏడవకు తల్లి అని నజియా గారు ఎత్తుకోవాలని చూస్తే ఆయుషి మెడను కరుచుకుంటుంది జోయా. నేను చూసుకుంటానులే అత్తయ్య అని కళ్ళార్పిన ఆయుషి నా ప్రిన్సెస్‌ను మీ డాడీ అరిచారా? సరే పద నేను చూస్తానని కూతుర్ని ఎత్తుకొని బెడ్‌రూమ్‌కు వెళ్ళింది ఆయుషి. మిస్టర్ ఖాన్ ఐ నీడ్ టు టాక్ టు యూ. బాద్ మే కనిపించట్లేదా? ఐ యామ్ బిజీ నౌ అని కూతుర్ని, భార్యను చూడకుండా క్లయింట్స్‌తో మాట్లాడుతున్నాడు అయాస్. అయాస్ ఇగ్నోరెన్స్ భరించలేని ఆయుషి మొండి కోపంతో మ్యాక్ బుక్ తీసుకొని బెడ్ మీదకు విసిరేస్తుంది. కానీ అది కాస్త ఫ్లోర్ మీద జారి స్క్రీన్ పగులుతుంది. చప్పున కూర్చున్న సోఫా నుంచి పైకి లేచిన అయాజ్ ఆర్ యూ మ్యాడ్? బిజీగా ఉన్నానని చెప్తుంటే వినిపించట్లేదా? అని కోపంగా అయాజ్ అరిచేసరికి జోయా తల్లి వెనక నక్కి ఆయిషీని పట్టుకుంటే ఆయిషీ కూడా అయాజ్ నుంచి ఊహించని ఆ కోపానికి భయపడి ఒక అడుగు వెనక్కి వేసి మొహానికి చేతులు అడ్డు పెట్టుకుంటుంది భయంతో. గట్టిగా కళ్ళు మూసి తెరిచిన అయాజ్ కోపాన్ని ఒక డీప్ బ్రీత్‌తో కంట్రోల్ చేసుకుంటూ జోయాను చూస్తాడు. జోయా కమ్ అని కిందకు వంగి అయాస్ పిలిస్తే రానని తల అడ్డంగా ఊపి మమ్మా అని భయంగా పిలుస్తుంది జోయా. ఏం కాలేదు బేబీ అని ఆయిషి కూతుర్ని చంకలో వేసుకుని ఆ గది నుంచే వెళ్ళిపోతుంది. వర్క్ టెన్షన్‌తో ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తున్నానని అయాస్ రియలైజ్ అయ్యేసరికి తన మీద తనకే కోపం వస్తుంటే బాల్కనీలోకి వెళ్లి 2 సిగరెట్లు ఊదేసి డిన్నర్ టైంకి కిందకు నడిచాడు అయాస్. బౌల్స్ అన్ని డైనింగ్ హాల్ మీద సర్దుతున్న ఆయిషిని చూసి హ్యాండ్ వాష్ చేసుకొని ఆమె పక్కనే కూర్చుంటే ఒక బౌల్‌లో పాప కోసం రసం రైస్ సర్వ్ చేసుకున్న ఆయిషి జోయా కమ్ అని గార్డెన్‌కు తీసుకొని వెళ్లి పాప మూడ్ సెట్ అయ్యేలా ఆడిస్తూ పాప వెనకే తిరుగుతూ తినిపిస్తుంది ఆయిషి. ఆయిషితో కలిసి తినాలని అనుకున్న అయాస్ మౌనంగా తన డిన్నర్‌ని లైట్‌గా చేసి తన బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోయి బాల్కనీ నుంచి చూస్తూ కూర్చుంటాడు. నా బంగారం అని జోయా బుగ్గకు ముద్దిచ్చి దిష్టి కూడా తీసిన ఆయిషి జోయాను కాసేపు ఆడించి బెడ్‌రూమ్‌కి నడిచింది. కాసేపు కొట్టి జోయాను పడుకోబెట్టి వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయిన ఆయిషి స్నానం చేసి మ్యాక్సీలో బయటకొస్తే తన కోసమే వెయిట్ చేస్తుంటాడు అయాస్. అతన్ని చూడగానే అరవడం గుర్తొచ్చి ఆయిషీకు అక్కడ ఉండాలనిపించక వెళ్ళిపోతుంటే మాట్లాడవా నాతో? అని
అడుగుతాడు అయాస్. అయిష్టంగా చేతిని లాక్కొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిన ఆయిషి జుట్టును దువ్వుకొని అలాగే వదిలేసి కూతురు పక్కనే పడుకుంటుంది. మధ్యలో జోయా ఉండటంతో నిట్టూర్చి ఇటువైపు పడుకున్న అయాస్ జోయా మీదున్న ఆయిషి చెయ్యి మీద తన చేతిని వేస్తాడు. చల్లగా తగిలిన అయాస్ చేతి స్పర్శకు తన చేతిని వెనక్కి తీసుకొని కళ్ళు మూసుకున్న ఆయిషిని చూస్తూ ఇంకేమీ మాట్లాడడు అయాస్. కూతురి మీద చెయ్యేసి దగ్గరకు తీసుకుంటే జోయా నిద్రలో కూడా మమ్మా అని పిలుస్తూ ఆయిషి నడుము మీద చెయ్యేసి అటు జరుగుతుంది. చివుక్కుమన్న మనసుకు బాధగా అనిపిస్తే చేతిని వెనక్కి తీసుకున్నాడు అయాస్. మీరు కూడా అందరిలాగే మిస్టర్ ఖాన్ అని బాధగా చెప్పిన ఆయిషి కూతుర్ని జోకొడుతూ అటు తిరుగుతుంది ఆయిషి. మార్నింగ్ నమాజ్ చేసుకున్న అయాస్ రోజు ఆయిషి చేతి కాఫీకు అలవాటు పడటం వల్ల కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటే చేతికి ఇవ్వకుండా టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుంది ఆయిషి. తప్పు తనదే అనుకున్న అతను ఏమీ మాట్లాడకుండా కప్ తీసుకొని జిమ్ రూమ్‌కు వెళ్ళిపోయి పుషప్స్ చేస్తూ చెమటలు చిందిస్తాడు. ఆ తర్వాత ఫ్రెష్ అయి ఫార్మల్స్‌లో రెడీ అయిన అయాస్ బ్లేజర్ చేతిలో పట్టుకొని ఆయిషి కోసం చూస్తూ కిందకొస్తే జోయాను స్కూల్‌కి రెడీ చేసిన ఆయిషి బ్రేక్‌ఫాస్ట్ తనే తినిపిస్తుంది. జోయా కమ్ నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను బేబీ. వద్దు డాడీ బిజీ హేనా గ్రాండ్‌పాతో వెళ్ళిపోతానని యాటిట్యూడ్‌గా చెప్పిన బుజ్జిది బాయ్ మమ్మ అని ఆయిషి బుగ్గ మీద ముద్దిచ్చి వెళ్ళిపోతుంది. కూతురు ఇగ్నోరెన్స్ తట్టుకోలేని అయాస్ ఆయిషిని ఒకసారి చూసి మౌనంగా వెళ్ళిపోతుంటే బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్తున్నావేంటి నాన్న అని పిలుస్తారు నజియా గారు. ఆకలిగా లేదు అమ్మీ అని శశికళను చూసి నీ హెల్త్ సెట్ అయ్యే వరకు కాలేజ్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో శశికళ అని వెళ్ళిపోతాడు అయాస్. అక్క సార్ ఫేస్ ఎందుకు సీరియస్‌గా ఉందని శశికళ అడిగితే వెళ్ళి అడుగు శశికళ అని కోపంగా చెప్పి తను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా బెడ్‌రూమ్‌కు వెళ్ళిపోతుంది. శశికళను చూస్తూ వాళ్ళ మధ్య ఏదో కోల్డ్ వార్ రన్ అవుతుందిలే శశికళ. నువ్వు టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో అని చెప్తారు నజియా గారు. సరే మేడం అని అభయ్ నుండి వచ్చిన మెసేజ్‌ని చూసుకొని రిప్లై చెయ్యదు శశికళ. బెడ్‌రూమ్‌కి వెళ్లి బెడ్ మీద పడుకోగానే కాలొస్తే విసుగ్గా లిఫ్ట్ చేసి ఏంటి నీ ప్రాబ్లమ్? కాసేపు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అని అరుస్తుంది శశికళ. నువ్వే నా ప్రాబ్లమ్. నువ్వు యెస్ చెప్పట్లేదని నా బాధ అన్న అభయ్ శశికళ మౌనానికి హెల్త్ ఎలా ఉందిప్పుడు? అని అడుగుతాడు అభయ్. నువ్వెదురుగా లేవు కాబట్టి చాలా బావుందని కాల్ కట్ చేసిన శశికళ సడెన్‌గా ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తే నేను నమ్మేసి వీడు బుట్టలో పడిపోతానని అనుకుంటున్నాడేమో. నెవర్ అని అనుకుంటుంది శశికళ. బెడ్‌రూమ్‌కి వెళ్ళిన ఆషి బెడ్ మీద కూర్చొని భార్య అలిగింది బ్రతిమాలాలని కూడా లేదు ఈ మనిషికి అని తిట్టుకుంటుంటే హాస్పిటల్ నుంచి కాలొస్తుంది ఆయిషికు. డేట్ చూసిన ఆయిషి ఆ రోజు తనకి లాస్ట్ డోస్ ఉందని గుర్తొచ్చి లిఫ్ట్ చేసి వస్తున్నాను డాక్టర్ అని రెడీ అయి హ్యాండ్ బ్యాగ్‌లో ఫైల్ ఉంచుకొని హాస్పిటల్‌కి వెళ్తుంది ఆయిషి. ఆయిషిని ఇంకోసారి చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్ టెస్ట్ చేస్తుంది. రిపోర్ట్స్ రాగానే కాల్ చేస్తాను మిసెస్ ఖాన్. ఇప్పుడు వెళ్ళండని అంటుంది డాక్టర్. నా ప్రాబ్లమ్ క్యూర్ అయినట్టే కదా డాక్టర్? ఆయిషి కంగారుకు నవ్వుతూ చూసిన డాక్టర్ డోంట్ వర్రీ మెడిసిన్ మీకు బాగా వర్క్ అయింది. మీ ఫిటస్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదిప్పుడు. కాకపోతే వీక్‌గా ఉన్నారు. మీ ఆయన్ని తట్టుకోవడానికి బలంగా తయారవ్వండి మిసెస్ ఖాన్ అని డాక్టర్ అంటే ఆయిషి అందంగా నవ్వుతుంది. బ్లడ్ పర్సెంటేజ్ కూడా తక్కువగా ఉంది. వీలైనంత ఎక్కువగా హెల్తీ ఫుడ్స్ తీసుకోండి. యోగా లాంటిది ట్రై చేయండి. హెల్తీగా ఉంటారని డాక్టర్ చెప్తే థాంక్ యూ డాక్టర్ అని ప్యాలెస్‌కొచ్చేస్తుంది ఆయిషి. ఆఫీస్‌కి వెళ్ళిన అయాస్ మనసంతా భార్య మీదే ఉంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా కష్టంగా 4 వరకు నెట్టుకుంటూ వచ్చి 5కు ప్యాలెస్‌కు రీచ్ అవుతాడు. అప్పటికే వచ్చేసిన కూతురు తండ్రిని చూసి అని మొహం తిప్పుకుంటే అయాస్ తన లక్షలు విలువ చేసే బ్లేజర్ నుంచి చాక్లెట్స్ తీసిస్తాడు. చాక్లెట్స్ తీసుకుంటుంది కానీ మాట్లాడకుండా సే సారీ డాడీ అని అంటుంది జోయా. సారీ బంగారం. ఇంకెప్పుడు నిన్ను అరవను. ఇస్ బార్ ఎక్స్‌క్యూజ్ కరో నా ముझे అని అయాస్ జోయా ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. మమ్మీకి కూడా గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పు డాడీ. ష్యూర్. తప్పకుండా ఇచ్చి సారీ చెప్తాను. ముందు ఈ బుల్లి ప్రిన్సెస్ క్షమిస్తే, అక్కడ ఆ క్వీన్ కూడా క్షమిస్తుందని అయాజ్ అంటే, బాద్‌మే అని పొగరుగా చెప్పి పారిపోతుంది జోయా. నో డౌట్ అమ్మ యాటిట్యూడ్‌నే ఇదని అయాజ్ నవ్వుకుంటూ బెడ్‌రూమ్ వైపు మెట్లెక్కుతూ వెళ్ళిపోతే, జోయా భాను గదిలోకి దూరి చదువుకుంటున్న అత్తకు ఒక చాక్లెట్ ఇచ్చి, అందుకు 500 నోట్ కొట్టేస్తుంది. థాంక్ యూ బేబీ అని జోయా బుగ్గకు ముద్దిచ్చి, శశి పిన్ని బొజ్జలో బుజ్జి బాబున్నాడు. వెళ్లి చాక్లెట్ ఇచ్చి హాయ్ చెప్పిరా బంగారం అని భాను చెప్తే, అవునా అని పరుగున శశికళ గదిలోకి దూరి నిద్రపోతున్న శశికళ పొట్ట మీద అరచెయ్యిని ఉంచితే చల్లటి జోయా చిట్టి చెయ్యి స్పర్శకు హాయ్ ప్రిన్సెస్ అని లేచి కూర్చుంది శశికళ. చెచి నీ టమ్మీలో బాబున్నాడని అత్త చెప్పింది నిజమా? అని అడుగుతుంది ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి జోయా. జోయా ఎక్స్‌ప్రెషన్‌కు నవ్వుకున్న శశికళ హా! అని అంటే టమ్మీ దగ్గరకు తన మొహం తెచ్చి హాయ్ బాబు ఐ యామ్ జోయా అలీ ఖాన్ డాటర్ ఆఫ్ అయాస్ అలీ ఖాన్ అని యమ యాటిట్యూడ్‌గా అంటుంది జోయా. బెడ్‌రూమ్‌కి వెళ్ళిన అయాస్‌కు ఆయిషి అటు తిరిగి నిద్రపోతూ కనిపిస్తే
ఆమె పడుకున్న ఫోర్స్‌కు ఓపెన్‌లో ఉన్న బాల్కనీ డోర్‌కు గాలికి ఆమె ఉంగుర్లు అల్లరిగా మొహంపై నాట్యం అందంగా చేస్తూ ఉండేసరికి ఆయిషీ కట్టుకున్న మెత్తటి పింక్ షిఫాన్ శారీ మోకాళ్ళ వరకు చెదిరితే నున్నటి కాలి పిక్కలను చూసి డీప్ బ్రీత్ తీసుకొని డోర్ క్లోజ్ చేస్తాడు అయాస్. దగ్గరకొచ్చి అతని చీర చెదిరి నడుము వంపు కవ్విస్తూ తన మగసిరికి ఆమె సుకుమారమైన దేహం సవాళ్లు విసురుతుంటే ఉఫ్! కంట్రోల్ అయాస్ అని ఆయిషీ నడుమును తాకకుండా ఉండలేకపోతాడు అయాస్. అతని వేళ్ల స్పర్శకు గిలిగింతలుగా అనిపించి అయాస్ వైపు తిరుగుతుంది ఆయిషీ. ఇప్పుడు చీర పక్కకు చెదిరి బ్లౌజ్ నుండి అందాలు పైకి ఉబ్బి రెచ్చగొడతాయి. ఏ అల్లా! నా వల్ల కావడం లేదని దీనంగా అన్న అయాస్ ఆయిషీ మొహంలోకి చూస్తూ నాకిక్కడ ఏదో అయిపోతుంటే నువ్వింత కూల్‌గా ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావే అని పైకే అంటూ ఆమె నెక్ దగ్గర డీప్‌గా స్మెల్ చేస్తూ కసుక్కున కొరికాడు అయాస్. నొప్పికి అరిచిన అరుపుకి అయాస్ ఆమె నోటిని అరచేత్తో మూస్తే ఒక చేత్తో బరువు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆమెపై వాలితే ఊపిరి బిగబట్టి చూస్తుంది ఆయిషీ. సారీ అని ఆయిషీ బుగ్గ మీద ముద్దిస్తాడు అయాస్. అయాస్‌ను నెట్టేసి బెడ్ దిగిన ఆయిషీ కొరికిన చోట రుద్దుకుంటూ వెళ్ళిపోతుంటే ఏయ్! ఆగు అని అంటాడు అయాస్. ఆగిన ఆయిషీ వెనక్కి తిరిగి చూస్తే ముందుకొచ్చిన అయాస్ నిజంగా నాతో మాట్లాడవా అని అడుగుతాడు. మాట్లాడను. మీకు వర్క్‌నే ముఖ్యం కదా! వెళ్లి బాగా వర్క్ చేసి కోట్లు సంపాదించి ఇంకా సంపన్నుడు అవ్వండని కోపంగా వెళ్ళిపోతుంది ఆయిషీ. ఆమె రెక్క పట్టుకొని తన వైపుకు తిప్పుకొని అంటే నాకు డబ్బు ఆశ ఉందని ఇండైరెక్ట్‌గా అంటున్నావా? క్షణాల్లో ఎర్రబడ్డ అయాస్ మొహాన్ని చూస్తూ భయపడిన ఆయిషీ ఆ! అవును. అందుకే మీ కంటికి నేను నా కూతురు కనిపించడం లేదని అంటుంది. ఏయ్! కోపం పెంచకు. మార్నింగ్ తీసుకున్న ఇంజెక్షన్ ఎఫెక్ట్‌ను ఇంకా బేర్ చేస్తున్న ఆయిషీ ఆ విసుగు ప్లస్ అయాస్ తనని పట్టించుకోలేదన్న చిరాకుతో నిజమే చెప్పాను అయాస్. నీకు వైఫ్, డాటర్ కంటే బిజినెస్‌నే ముఖ్యం. నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది. ఎందుకంటే నాకున్న హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఎలాగో దూరం వచ్చేసింది కదా! ఇంక నాతో అవసరం ఏముంటుంది నీకు? ఆయిషీ అని చెయ్యి పైకెత్తాడు కోపంతో అయాస్. తన చెంపని చెయ్యి బలంగా తాకుతుందని భయంతో మొహానికి అరచెయ్యిని అడ్డుగా ఉంచుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది ఆయిషీ. అయాస్ వదులుతున్న వేడి శ్వాస ఆమె నుదుటిని తాకుతుంటే ఎత్తిన కుడి చేతిని గాల్లోనే ఆపేసి ఎందుకింత ఫూలిష్‌గా మాట్లాడుతున్నావు? నీ బాడీ కోసమే నేను నీ దగ్గరికొస్తున్నానా? అలాగైతే ఎన్ని సార్లు నాకు సుఖాన్నిచ్చావే నువ్వు? అని ఆమె రెక్క పట్టుకొని దగ్గరికి లాక్కొని కోపంగా అడిగాడు అయాస్. చాలా తక్కువగా అయాస్ తన యాంగర్‌ను ఆయిషీ దగ్గర చూపిస్తాడు. ఇప్పుడు కోపంతో ఎరుపెక్కిన అయాస్ ముఖాన్ని చూసి భయంతో వదలండి. యూ ఆర్ హర్టింగ్ మీ అయాస్ అని అంటుంది ఆయిషీ బాధగా. అప్పుడు చూశాడు తన చేతి వేళ్లు అచ్చులు తేలి ఆమె చేతులపై కనిపిస్తే వదిలేశాడు అయాస్. అయాస్ వదలగానే సోఫా దగ్గరికి వెళ్లి ఏడుస్తూ పడుకుంటుంది ఆయిషీ. బాల్కనీలోకి వెళ్లి తనలోని ఆవేశాన్ని సిగరెట్‌తో చల్లార్చుకొని 10 నిమిషాల తర్వాత ఆయిషీ దగ్గరికి నడిచాడు అయాస్. ఆమె పాదాల దగ్గర కూర్చొని ఆయిషీ అని పిలిచాడు అయాస్. పలకలేదు ఆయిషీ. రెప్పలను గట్టిగా బిగించింది. మేరీ బీవీ, స్వీట్ హార్ట్, బుజ్జి, బంగారం, మేరీ జాన్, ఏక్ బార్ దేఖో నా ముझे ఐ యామ్ సారీ. ఇంకెప్పుడు కోపడను. నన్ను చూడవే అని ఆమె పాదాలను తాకాడు అయాస్. అయాస్ బ్రతిమాలుతుంటే బెట్టు చూపించిన ఆయిషీ తన పాదాలను తాకిన అయాస్ చేతి స్పర్శకు టక్కున పైకి లేచి పాదాలను లాక్కోవాలని చూసింది ఆయిషీ. ఉండని. ఊహూ. ముందు వదులు మిస్టర్ ఖాన్. నాకు నువ్వు తగ్గడం నచ్చదు. అది నా దగ్గరైనా సరే. నువ్వెప్పుడు రాయల్‌గా, యాటిట్యూడ్‌గా ఉంటేనే నాకు నచ్చుతుందని అంటుంది ఆయిషీ. నవ్విన అయాస్ నీ దగ్గర తగ్గడం వల్ల నా మేల్ ఇగో హర్ట్ అవ్వదులే. అలక పోయిందా మిసెస్ ఖాన్? ఇంకా పోలేదు. తమరే పోగొట్టాలని ఆయిషీ అంటే, అయాస్ ఆయిషీ పాదాల నుంచి తన చేతుల్ని కాలి పిక్కల వరకు తీసుకొని వెళ్లి నిమురుతూ ఐ యామ్ రియల్లీ సారీ ఆయిషీ. ఏదో ప్రాజెక్ట్ టెన్షన్‌లో అరిచేశాను. నాకు డబ్బు కావాల్సినంత ఉంది. నేను ఎర్న్ చేయడం స్టార్ట్ చేయకముందే మీ మామయ్య నా కోసం బోలెడు సంపాదించారు. సో, నాకు డబ్బు ఆశ లేదు. నా ప్రపంచం నువ్వు, నా పాప. దెన్ అవర్ ఫ్యామిలీ అని నవ్వుతూ అంటాడు అయాస్. అయాస్ షర్ట్ పట్టుకొని మీదకు లాక్కున్న ఆయిషీ నేను చెప్పాలి సారీ మిస్టర్ ఖాన్. నువ్వేంటో నాకన్నా బాగా ఇంకెవరికీ తెలియదు. నా ప్రపంచం కూడా నువ్వే. దెన్ జోయా అని అయాస్ ముఖమంతా ముద్దులు పెడుతోంది ఆయిషీ. ఆయిషీ పెదవులు చేస్తున్న చప్పుడుకి తనని తాను ఆమెకిచ్చేసిన అయాస్, ఆయిషీ నడుము చుట్టూ చెయ్యేసి తన కింద చేరి ఆమెను పైకి తెచ్చుకుంటాడు. ముందుకు పడుతున్న జుట్టు ఆమె వదనాన్ని కప్పేస్తుంటే జుట్టును చెవి వెనక్కి సర్దుతూ నీకు లూజ్ హెయిర్ చాలా బావుంటుందని పట్టుకుచ్చులా ఉన్న ఆమె జుట్టును వెనక్కి నెడతాడు అయాస్. అంటే నేను బాగోనా? నవ్విన అయాస్ అందం కూడా నిన్ను చూసి అసూయపడేంత బావుంటావని నవ్వుతూ ఆయిషీ నుదుటి మీద పెదవులు నిలిపాడు అయాస్. అయాజ్ గడ్డం లాగుతూ, మీసం పీకుతూ సారీ. నా మూడ్ ఈరోజు అస్సలు బాలేదు. అందుకే హర్ట్ చేశానని అంటుంది ఆయిషీ. ఇట్స్ ఓకే. ఎందుకు మూడ్ బాలేదని అయాజ్ అడిగితే ఏమో తెలియదని అయాజ్ గుండె మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటుంది ఆయిషీ. ఏమైందిరా? మళ్ళీ నీ హెల్త్ గురించి ఆలోచిస్తున్నావా? నో అయాజ్. అమ్మ, అత్తయ్య, వారసుడు ఎప్పుడొస్తాడని అడుగుతుంటే
నాకు బాధగా అనిపిస్తోందని అంటుంది ఆయిషి. అందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా? అమ్మకు, అత్తయ్యకు నేను ఇంకోసారి అర్థమయ్యేలా చెప్తానులే. నువ్వు స్ట్రెస్ అవ్వకే. డాక్టర్ నువ్వు పీస్ ఆఫ్ మైండ్‌తో హ్యాపీగా ఉండాలని చెప్పిందని ఆయిషి వీపు నిమురుతాడు అయాస్. వాళ్ళ సంగతి తర్వాత. ముందు నువ్వు చెప్పు అయాస్. మనకి జోయా ఒక్కతే చాలా. నీకు బాబు కావాలని ఆశగా లేదా? తలెత్తి అయాస్ మొహంలోకి చూస్తూ అడుగుతుంది ఆయిషి. పిల్లలంటే ఎవరికిష్టం ఉండదు ఆయిషి. కానీ జోయాకు బర్త్ ఇచ్చిన టైంలో నువ్వు చాలా ఫేస్ చేశావు. ఇప్పటికీ ఆ రోజు రక్తపు మడుగులో ఉన్న నువ్వు నాకు గుర్తొస్తే ఇప్పటికీ ఒక ట్రోమా ఫీలింగ్ కలుగుతుంది నాకు. మన మీద ప్రాణం పెట్టుకున్న ఫ్యామిలీకు దూరంగా ఉండాల్సొచ్చింది. ఇప్పుడు నాకు నా వైఫ్ హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదని స్థిరంగా చెప్తాడు అయాస్. ఒకవేళ నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేకపోతే అప్పుడు కూడా ఇలాగే భార్య కోసం ఆలోచిస్తారా మిస్టర్ ఖాన్? ఆఫ్‌కోర్స్ ఆయిషి. ఇదో పెద్ద ఇష్యూగా కూడా నాకు అనిపించడం లేదు. ఐ యామ్ ఓకే విత్ ఇట్. నువ్వు హెల్తీగా మునుపట్ల ఆయిషీలా అవ్వాలి. మనకు జోయా సరిపోదా? నీకు నీ ముద్దుల కూతురుంటే లోకమే కనిపించదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. నాకు మాత్రం ఒక బాబు కావాలి మిస్టర్ ఖాన్. కుదిరితే ఇద్దరు కావాలి. ముగ్గురవుతారే. అవ్వని. నాకు మాత్రం మీ అంత హ్యాండ్సమ్ అండ్ క్యూట్ బేబీ బాయ్స్ ఇద్దరు కావాలి. నవ్విన అయాస్. సో ఇద్దరి కోసం బాగా కష్టపడాలన్నమాట మిస్టర్ ఖాన్ అని ఆయిషి అయాస్ ఛాతీ మీద చిరుదెబ్బ వేస్తే బెడ్ మీద డే అండ్ నైట్ టైమ్‌తో పని లేకుండా కష్టపడకుండా పిల్లలెలా వస్తారు ఆయిషి అని అడుగుతాడు అయాస్. ఛీ! నువ్వు డర్టీ టాక్స్ మాట్లాడుతున్నావు అయాస్. ఏయ్! ఫ్యాక్ట్స్ మాట్లాడితే డర్టీ అంటావేంటి? పిల్లలు రావడం ఇష్టం కానీ అందుకు రీజన్ మాట్లాడితే డర్టీనా? నిజం చెప్పాలంటే వైఫ్ కన్నా హస్బెండే ఎక్కువ కష్టపడతాడు. వన్స్ వైఫ్ ప్రెగ్నెంట్ అయితే క్రెడిట్ మొత్తం మీరే కొట్టేస్తారని అంటాడు అయాస్. అచ్చా! మరి జోయా కోసం తమరు ఎంత కష్టం పడ్డారు సార్? అది మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆయిషి. అప్పుడు నేనంటే నీకిష్టం లేనందున దూరంగా ఉండాల్సొచ్చింది కానీ, లేదంటే డే అండ్ నైట్ ఆఫీస్‌కి లీవ్ ఇచ్చేసి ఎనీ టైమ్, ఎనీ పొజిషన్ అయాజ్ నోటిని తన చేత్తో అదిమి కళ్ళెర్ర చేసిన ఆయిషి ఏం మాట్లాడుతున్నావు మిస్టర్ ఖాన్ అని అరుస్తుంది. అరచెయ్యికి ముద్దిచ్చిన అయాజ్ కళ్ళతోనే కొంటెగా నవ్వుతుంటే కోపంగా చూసిన ఆయిషి అయాజ్ పై నుంచి లేచి వెళ్ళిపోతుంది. సోఫా దిగి ఆయిషిని ఎత్తుకున్న అయాజ్ బెడ్ మీద దించి టీ షర్ట్ విప్పి పడేసి ఆయిషిపై వాలిపోయాడు అయాజ్. నవ్వుతూ అయాజ్ వెనక్కి చేతులు పోనిచ్చి నిమురుతూ మిస్టర్ ఖాన్ నాతో ఎప్పుడైనా బోర్‌గా ఫీలయ్యావా? అని అడుగుతుంది ఆయిషి. ఆయిషి కళ్ళలోకి చూస్తూ విత్ మై వైఫీ నో వే ఆయిషి. కన్ను కొట్టి సారీ పళ్ళు తీసి గుండెల మీద తల పెట్టుకొని మీసంతో ఎద మీద రుద్దుతాడు అయాస్. చక్కిలి గింతలకు మెలికలు తిరిగిన ఆయిషి నో మిస్టర్ ఖాన్ అని నవ్వుతూ అరుస్తుంటే ఆమె నవ్వును చూస్తూ నవ్వుతూ యస్ మిసెస్ ఖాన్ అని పొట్ట మీద రుద్ది నవ్విస్తాడు అయాస్. 2 రోజులు ప్యాలెస్‌లోనే రెస్ట్ తీసుకొని కాలేజ్‌కెళ్తుంది శశికళ. క్లాస్ రూమ్‌కి వెళ్తున్న ఆమెను స్టూడెంట్స్ మొత్తం గుచ్చి గుచ్చి చూస్తుంటే తల దించుకొని క్లాస్ రూమ్‌లోకి వెళ్లి కూర్చుంటుంది. అక్కడ కూడా అలాగే చూస్తారు తన క్లాస్‌మేట్స్. ఏమైందని తన ఫ్రెండ్‌ని అడుగుతుంది శశికళ. నీ గురించి, ఆ అభయ్ గురించి ఆ మేఘ రూమర్స్ స్ప్రెడ్ చేసింది శశి. ఏమని? కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంది శశికళ. నువ్వు మనీ కోసం ఏమైనా చేస్తావని. డబ్బు కోసమే అతని ఫ్లాట్‌కు అని నసుగుతున్న తన ఫ్రెండ్‌ని చూసి ఆవేశంగా పైకి లేచిన శశికళ అభయ్ క్లాస్ రూమ్‌కి వెళ్తుంది. శశి ఆగవే అని తన ఫ్రెండ్ పిలుస్తున్న పలకకుండా వెళ్ళిన శశికళ అభయ్ కోసం చూస్తుంటే బెంచ్ ఎక్కి కూర్చున్న అభయ్ తన ఫ్రెండ్స్‌తో నవ్వుతూ, మాట్లాడుతూ కనిపిస్తాడు. అతని ముందుకెళ్ళి నిలబడింది శశికళ. ఏయ్! గుడ్ మార్నింగ్. ఎప్పుడొచ్చావు? నా కాల్స్, మెసేజెస్ ఎందుకు అటెండ్ చేయట్లేదని అడుగుతాడు అభయ్. నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అభయ్? సూటిగా అడిగిన శశికళ ప్రశ్నకి బెంచ్ దిగిన అభయ్ నీకు తెలియదా? అని అడుగుతాడు. తెలియదు చెప్పు. నా జీవితం నాశనం చేసినప్పుడు డబ్బుతో దాన్ని భర్తీ చేయాలని చూసావు. దెన్ పెళ్ళన్నావు. దెన్ బేబీ అని క్షమించమని అడిగావు. నీకు నాకు ఉన్న రిలేషన్ డబ్బు బంధమా? లేక పడక బంధమా? అని అడుగుతుంది శశికళ. అక్కడే అమ్మాయిలో మేఘ కూడా ఉంటే కోపంగా చూస్తూ నాన్‌సెన్స్. డబ్బు కోసమే కదా! అనాకారి అయిన నువ్వు దిగజారి మరీ అభయ్ వెంట పడుతున్నదని పొగరుగా అంటుంది మేఘ. మేఘ జస్ట్ షట్ అప్ అని అరిచిన అభయ్ శశికళ కళ్ళలోకి చూస్తూ నీకు డబ్బు మీద ఆశ లేదు శశికళ. నువ్వు ఒప్పుకుంటే ఐ కెన్ మ్యారీ యూ అని స్థిరంగా అన్నాడు అభయ్. ఒప్పుకోకపోతే వెయిట్ చేస్తాను ఒప్పుకునే వరకు. అది జరగని పని. విరిచేసినంత సులువు కాదు అతికించడం మిస్టర్ అభయ్. అభయ్ తన కోసం నువ్వు వెయిట్ చేయడం ఏంటి? షీ ఈజ్ ఎ గోల్డ్ డిగ్గర్. డబ్బు కోసమే సిగ్గు లేకుండా నీ ఫ్లాట్‌కొస్తోంది. ఈ రోజు నువ్వు, రేపు సౌరభ్, దెన్ ఇంకెవరో అని అంటున్న మేఘ చెంప పగలగొడుతుంది శశికళ. నా వైపు వేలెత్తి చూపించే అర్హత నీకు లేదు. నీలా ఒళ్ళంతా ఎక్స్‌పోజ్ చేస్తూ గిఫ్ట్స్ కోసం, మనీ కోసం నీ బాయ్ ఫ్రెండ్ అని అభయ్‌ని చూస్తూ ఫ్లాట్‌కు వెళ్ళలేదు. ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు చేస్తున్న పనులు నాకు తెలియవని అనుకోకు. ఇంకోసారి నా గురించి నోరు జారిన రూమర్స్ స్ప్రెడ్ చేసినా చెప్పుతో కొడతానని ఘాటుగా వార్నింగ్ ఇచ్చిన శశికళ షాక్‌తో చూస్తున్న అభయ్‌ని చూసి నీ గర్ల్ ఫ్రెండ్‌కు చెప్పు. నా జోలికి
రావద్దని చెప్పి శశికళ ఫ్రెండ్‌తో కలిసి క్లాస్‌కు వెళ్ళిపోతుంది. అవమానం తట్టుకోలేని మేఘ అది నన్ను కొట్టినా నీకెందుకు కోపం రావట్లేదు అభయ్ అని అరుస్తుంటే, నీచంగా చూసిన అభయ్ ఇంకొక్కసారి నీ నోటి నుండి శశికళ పేరు వచ్చినా, తనని ఇన్సల్ట్ చేసేలా మాట్లాడినా, నీ శవం కనిపించకుండా చేయడం పెద్ద కష్టమేం కాదు నాకు మైండ్ ఇట్ అని కోపంగా చెప్పి శశికళ కోసం వెళ్తాడు అభయ్. క్లాస్‌కు వెళ్ళిపోయిన శశికళ బెంచ్ మీద తలపెట్టుకొని ఏడుస్తుంటే, తన ఫ్రెండ్ తను చెప్పినవి నిజాలు కానప్పుడు ఎందుకే ఏడుస్తున్నావు అని ఓదారుస్తుంటే, అభయ్‌ని చూసి సైలెంట్ అవుతుంది ఆ అమ్మాయి. అభయ్ వెళ్ళమని చేత్తో సైగ చేస్తే ఆమె లేచి వెళ్ళిపోతుంది. శశికళ పక్కనొచ్చి కూర్చున్న అభయ్ శశికళ తల మీద చెయ్యేస్తే, అభయ్ చేతి స్పర్శకు తలెత్తి చూసింది శశికళ. అభయ్‌ను చూసి పైకి లేస్తుంటే చెయ్యి పట్టుకొని కుదేసిన అభయ్ ఎందుకేడుస్తున్నావు అని అడుగుతాడు. నీ వల్లే. నా లైఫ్ ఒక్క రోజుతో తలకిందులైపోయింది. జస్ట్ బికాస్ ఆఫ్ యూ. నాకు బ్రతకాలన్న ఆశ కూడా చచ్చిపోయింది. ఆఫ్టర్ నా స్టడీస్ ఐఆర్ఎస్ ఆఫీస్‌లో జాబ్ సాధించి మా నాన్నను బాగా చూసుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మా నాన్న ముందుకెళ్ళను. నీ కామ కోరికకు బలైంది నా లైఫ్ మాత్రమే కాదు అభయ్. నా ఆశలు, కోరికలు కూడా అని ఏడుస్తూ అంటుంది శశికళ. శశికళను మీదకి లాక్కున్న అభయ్ గుండెకు గట్టిగా శశికళను హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు. జస్ట్ లీవ్ మీ అని అభయ్‌ను కొట్టి, రక్కి, పిచ్చి పట్టిన దానిలా ఏడుస్తూ అతని గుండెల మీద స్పృహ వాలిపోతుంది శశికళ. కథ ఇంకా ఉంది. మరి నెక్స్ట్ ప్రోమోలో ఏం జరుగుతుందో చెప్పమంటారా? నెక్స్ట్ ప్రోమో. కళ్ళు తెరిచిన భుజంగం గారు. శశికళ తండ్రిని ఎలా ఫేస్ చేస్తుంది? అభయ్‌కు మరి శశికళ దక్కుతుందా లేదా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.